నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మహేష్ ముందుగా ముఖ్యాంశాలు వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటన రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి నల్గొండ జిల్లా నకరికల్లో భారీగా గంజాయి స్వాధీనం రోడ్డు యాక్సిడెంట్లో బయటపడ్డ గంజాయి భాగోతం రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం నీటి సంపులో పడి 3 ఏళ్ల చిన్నారి మృతి జనగామ జిల్లా దేవరుప్పల్లో జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మిక తనిఖీలు పంచాయతీ అధికారి హరిప్రసాద్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ కొత్త తరహాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలు సంగారెడ్డి జిల్లాలోని వెంకట కాజా దర్గాలోని హుండీ అపహరణ ఆదిలాబాద్ జిల్లాలో పొంగిపొర్లిన వాగులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన రైతులు చాకచక్యంగా రక్షించిన స్థానికులు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పర్యటించారు ముందుగా పాలెం అమడబాకుల గ్రామాల్లో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు అనంతరం రైతు వేదిక భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుండ్రాతి వామన్ గౌడ్ మండల పరిషత్ అధ్యక్షురాలు గుంతా మౌనికా మల్లేష్ ఉమ్మడి జిల్లా డీసీబీ డైరెక్టర్ కొట్టం వంశీధర్ రెడ్డి సిడిసి చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ చైర్మన్ సాక బాలనారాయణ మాజీ జెడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు చూస్తా అంటే నాకు వస్తాయి ఓకే మంచి సరే ఫోన్ వద్దాం నల్గొండ జిల్లాలోని నకరికల్ మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇవాళ తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు మండలంలోని చందంపల్లి స్టేజ్ వద్ద ఓ ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో కారులో అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయి బయటపడింది.
స్థానికులు దీన్ని గమనించడంతో మహిళ మినహా కారులో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. కారులో మొత్తం 50 కేజీల గంజాయి ఉందని, ఒక్కో పొట్లం 2 కేజీల చొప్పున ఉందని పోలీసులు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కారులో ప్రయాణిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరౌండ్ 7:30 ప్రాంతంలో విజయవాడ నుంచి టూవర్డ్స్ హైదరాబాద్ టయోటా వెహికల్ వెనక డోజర్ను ఒకటి వెనక నుంచి గుద్దేసి ఎవరికి నాకు ఇది కానీ ఇందులో పెద్ద ఆవిడ ఇంకో డ్రైవర్ లోపల ఆ విషయం తెలిసి మా వాళ్ళు కానిస్టేబుల్ రాగానే వెహికల్ చూడగా పంచాయతీ ప్యాకెట్ ఎక్కువ చేసిన తర్వాత దర్యాప్తు చేసి కేసు రిజిస్టర్ చేసిన దాదాపు ప్యాకెట్ 20 ప్యాకెట్లు ఉన్నాయి. దాదాపు ఒక ప్యాకెట్ 2 కిలోలు ఉండొచ్చు. పెద్ద ఆవిడ ఉంది, హిందీ మాట్లాడుతుంది. 250 కిలోలు విజయవాడ నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. कहाँ से आ रहा है? मुंबई से। कहाँ जा रहा है? मुंबई। मुंबई से मुंबई जा रहा है। क्या हुआ? टक्कर कैसा हुआ? मुझे नहीं पता, मैं सोई थी। तो कार वाला कौन है? वो ड्राइवर भाग गया। कार आपका? हाँ, कार किसका है? कार मेरा नहीं। मैं घर से झगड़ा करके निकली थी ना, इसके लिए वो मुझसे मांगा था मैंने। हाँ हाँ। तो विजयवाड़ा से हैदराबाद भी जा रहा है ना? मुंबई से बोल रहे हैं आप? हाँ, विजयवाड़ा से हैदराबाद जा रहा है ना? मुंबई बोल रहे हैं आप? उन लोग मुंबई से हैदराबाद आ रहे थे, तो मैंने उनसे लीव मांगा। नहीं, मुंबई से हैदराबाद जाएगा तो ऐसा उस तरफ से जाना, इस तरफ से आ रहा है। आप कहाँ जा रही कार? ये किधर रास्ता जा रहा है? हैदराबाद भी जाता है। ये हैदराबाद को जाता है। देखो, मेरे को यहाँ का कुछ पता नहीं है। नहीं, आप किधर चढ़े कार? मैं इधर, एक गांव का नाम भी नहीं आ रहा है मेरे को। कब चढ़े? कितने बजे को चढ़े आप कार? सुबह में कितने बजे को? 5 बजे। 5 बजे। 5 बजे बोलो सूर्यापेट का नहीं चढ़े आप? मतलब सूर्यापेट इससे 40 किलोमीटर पीछे। नहीं मालूम मेरे को, इधर का कुछ नहीं मालूम। उसमें गांजा है, आप मालूम आपको? नहीं। हाँ? नहीं। तो कैसा कैसे दिए लिस्ट में? हाँ, किस बात कैसे दिए आपको? मैं घर से झगड़ा करके दी थी ना। आप आपका एड्रेस बोलो। मेरा एड्रेस गाँव का आपका? गोवा। गोवा? गोवा से मुंबई बोल रहा है, फिर हैदराबाद? गोवा गाँव है। हाँ हाँ। गोवा में किधर रहता? बेंगुल। రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం చోటు చేసుకుంది. ఊడా కాలనీలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి 3 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఊడా కాలనీకి చెందిన లక్ష్మీ శేఖర్ అనే దంపతులకు కవల పిల్లలు తేజశ్రీ, నిత్యశ్రీ అనే 2 కూతుళ్లు ఉన్నారు. దంపతులు ఇద్దరు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరిన వారికి ఊహించిన ఘటన ఎదురైంది. సాయంత్రం సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న నిత్యశ్రీ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు పాపను బయటికి తీసినప్పటికీ అప్పటికే ఆలస్యం కావడంతో పాప మృతి చెందింది. సాయంత్రం పని ముగించుకొని ఇంటికి చేరిన పాప తల్లిదండ్రులు తమ బిడ్డ ఇక లేదని తెలిసి కన్నీరు మున్నీరయ్యారు.
బిల్లు పెట్టి అయిపోయింది కదా. ఏం జరిగింది? ఎట్లా? నేను పనిపోయింటున్నా అక్కడ ఆడుకున్నాను. పని పెట్టుకుంటే ఫోన్ చేశాను. వచ్చే వరకు వచ్చినాను. ఏడబడ్డది ఇది హౌజులనా? హౌజులా? హౌస్ ఎవరిది హౌస్? ఏమోనా ఎవరిదే మరి తెలియదు. దాని మీద మూట వెళ్ళారు, ఏం వెళ్ళారు. ఎంతమంది నీకు పిల్లలు? ఎంతమంది? ముగ్గురా? ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మామూలు అక్కడ అనమాట. అన్నవాడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చి ఏం పని చేస్తాను? బేసిక్ పని చేస్తాను. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా దేవరపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ నిఖిల పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించి పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం చేసినందుకు మండల పంచాయతీ అధికారి హరిప్రసాద్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీతాలు అన్నీ వచ్చినాయా? ఈ నెల ఆ ఇన్సెంటివ్ ఇచ్చిండ్రా వాళ్ళకి? 8,500 ఇక్కడ ఇన్సెంటివ్ ఇవ్వాలి కదా, ఇచ్చేసినాయా? ఈ ప్రణాళిక రిజిస్టర్ ఏది? మీరు ఒకటి టైప్ చేసి ఇవ్వలేదా ఎంపీఓ గారు? నేను మిమ్మల్ని తయారు చేయమన్నా కదా, ప్లస్ మీ దగ్గర సాఫ్ట్ కాపీ పెట్టుకోమన్నా అన్ని జీపీలని, నాకు మెయిల్ చేయమన్నా. ఏది దీని సాఫ్ట్ కాపీ ఏది మీ దగ్గర? ఏది ఏది దగ్గర? ఇప్పుడు 10 days అయిపోయింది, 10 రోజులైంది మీటింగ్ అయ్యి 10 రోజులైంది. ఈ ఎంపీఓ ఆల్రెడీ ఆ మీటింగ్కి లేట్ వచ్చిండు చూసుకుంటా. రిజిస్టర్ తెమ్మంటే 2 గంటలకు తెచ్చిండు. 10ంటికి మీటింగ్ అయితే 12:45కి వచ్చినావు నువ్వు రిజిస్టర్లు పట్టుకొని. 12:49 I remember when I was closing the meeting. ఈ దేవరూపుల నుంచి జనగాం రావడానికి 20 నిమిషాలు అవుతుంది ఆటోలా, గంట అవుతుంది. పోనీ గంట. మీ రిజిస్టర్స్ ఎక్కువ ఈ సంగతి చెప్పి సాఫ్ట్ కాపీ ఇయ్యినా. ఈ సాఫ్ట్ కాపీ బడ్జెట్ ఏదయ్యా? దీని గ్రీన్ ప్లాన్ సాఫ్ట్ కాపీ ఏది మీ దగ్గర ఉందా అమ్మా? గ్రీన్ ప్లాన్ సాఫ్ట్ కాపీ ప్రతి విలేజ్ది. షో మీ, ఓపెన్ యువర్ మెయిల్ అండ్ షో మీ. మీ బడ్జెట్ చూపి. ఎయిట్ ఒక టైం తల్లి, 8 అనేది ఒక టైం ఆఫ్ వర్కింగ్. ఈ కోర్టు మెడికల్ బోర్డ్ తల్లి మండలానికి నయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు వేరే ఎంపీడీ వస్తారు, అది గేట న్యూ ఎంపీడీ నీకు చేత కదమ్మా. బట్ సిల్లీ రీజన్స్కి లీవ్ పెడితే వాళ్ళు సస్పెండ్ చేస్తాం. ఏం చేత కాకపోవడానికి ఏం ఇష్యూ ఉంది? వాట్ డెబిలిటేటింగ్ ఇష్యూ యూ హ్యావ్? You go to medical board, get examined. If your case requires 3 months leave, I'm telling you, I'll give you leave. Your case is not a case that will be referred to the medical board or it is eligible for medical leave. You are just an escapist tally. నేను వచ్చి 5 నెలలు అయిందమ్మా, ఒక్క 1 task you didn't complete. 5 months అయింది. బుక్కులు నేను చెప్పిన ఫార్మాట్లో పెట్టి ఇవే ఇవ్వాలి పంచాయత్ సెక్రటరీలకు. నేను చెప్పినా లేదా డిపిఓ గారు? ఇంకొక సబ్మిషన్ ఏంటంటే మీరు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం నాకు ఇది చేసి నాకు చూపి రేపు మార్నింగ్ ఎప్పుడు కాదు ఏంటంటే అడ్వాన్స్ అయిపోయినాక చాలా ప్రోజెక్ట్ ఉండేది. ఎవరి డైరెక్షన్స్ ఫాలో అవుతాయా? నేను అడిగిందానికి ఆన్సర్ చేయి. ఎవరి డైరెక్షన్స్ నువ్వు ఫాలో అవుతావు? నీకు నేను ఇచ్చిన రైటింగ్లా నీకేం బాధ? దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? దిస్ ఫెలో ఈస్ సస్పెండెడ్. యూ హావ్ ద ఆఫీస్ నుంచి రిపోర్ట్. ఈయన ఆఫీస్లోనే టైప్ చేయండి, అది సైన్ తీసుకుంటాం.
నీ ఒక రిజిస్టర్ పెట్టే చేత కాదు నీకు. నువ్వు ఎంపీఓ పని చేసుకుంటే మధ్యలో కాలు పెట్టి క్రెమటోరియం సెగ్రిగేషన్ షెడ్యూల్ కంప్లీట్ చేయనియవు. ఇంత పని చేసినారు కదా మరి మీరు. తీసుకోమంటే మేము చెప్పినా కూడా స్వయంగా రిస్క్ పెడుతుంటే ఎవరన్నారు అట్లా? ఎంపీఓ గారు. యు ఆర్ వర్క్ ని స్టార్ట్ చేస్తున్నావు బాబు నువ్వు విలేజ్. ఫస్ట్ నువ్వు ఎందుకు చెప్పినావు? కలెక్టర్ గారు చెప్పి నేను చెయ్యకూడదు. పని అయినాక ఎందుకు వస్తుంది? నువ్వు పెద్ద ఉద్ధరించే మాటలు. ఐ డోంట్ టాక్ టు షిఫ్ట్ దిస్ సస్పెండ్ దిస్ తీసుకోండి. కరోనా విజృంభణతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో దొంగలు ఇళ్ల కన్నం వేయలేక దొంగ బుద్ధులకు పదును పెడుతున్నారు. కొత్త తరహాలో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగకు చెప్పే నయం అన్నట్టుగా చోరీలకు ఎగబడుతున్నారు. ఓ దర్గాలోని ఉండిని ఎత్తికెళ్లిన సంఘటన దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. అర్ధరాత్రి వేళ దర్గాలోని చొరబడి ఉండిని తస్కరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఈ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చోరీ సంఘటన సంగారెడ్డి జిల్లా వటపల్లి మండల కేంద్రంలోని విశిష్ట ప్రాముఖ్యతను సంతరించుకున్న వెంకట కాజా దర్గాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బజార్ అత్నూరు మండల కేంద్రంలోని వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాన నీరు ఏరులై పారడంతో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లాయి. అయితే ఉదయం సమయంలో పొలం పనుల నిమిత్తం వాగు దాటి వెళ్లిన రైతులకు వరదల నుండి ప్రాణాపాయం తప్పింది. జవహర్ నగర్, ముచ్చంపేట కాలనీకి చెందిన 6 రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం గ్రామంలోని పెద్దవాగు దాటి వెళ్లారు. పనులు పూర్తి చేసుకుని తిరిగి వచ్చే క్రమంలో 4 ఎద్దుల బండులు వాగు దాటుతుండగా 2 కాలినడకన దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నీరు పొంగి రావడంతో రైతులంతా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. విషయం గమనించిన స్థానికులు రిపోర్టర్ ఆనంద్ చాకచక్యంగా వివరించి రైతులకు చెట్టు కొమ్మలు అందించి ఒడ్డుకు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం గుజవాడ గ్రామంలో పోస్ట్ మ్యాన్ కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. పోస్ట్ మ్యాన్ గ్రామంలో సంచరించడంతో 24 మంది అనుమానితులను హోమ్ క్వారంటైన్కు తరలించారు. ఈ ప్రాంతాన్ని డేంజర్ జోన్గా అధికారులు గుర్తించారు. కాగా స్థానికులు భయాందోళన చెందడంతో ఆ గ్రామ సర్పంచ్ అనిత వారికి మనోధైర్యం కల్పించారు. మామూలుగా కొంచెం దగ్గు, జలుబు అలాంటిది ఏదైనా ఉంటే వీళ్ళకి చెప్పండి. వీళ్ళు వస్తుంటారు డైలీ, మేము కూడా వస్తాం. కానీ ఏదైనా ఉంటే చెప్తే నంబర్ ఫీడ్ చేసుకో. అవసరం కానీ ఎవరు అడిగా చెప్తాను నంబర్. నువ్వు చేస్తానా నేను నెలకు నువ్వు భయపడుతున్నావు. ధైర్యం ఉంది. కొంచెం మీకు సర్ది అనిపించిన జ్వరం అనిపించిన చెప్పండి. ఏజెంట్ అంటాడమ్మా అలా బావ దగ్గర ఉందా ఫోను? మీ దగ్గర ఫోన్ ఉందా? మీ మామ నెంబర్ ఉంది కదా? నాకు సార్ పొండి ఊకి ఇబ్బంది పెట్టకు. వెళ్ళిపోమన్నది కదా నీకు మేడం. వెళ్ళిపోండి. ఒట్టు ఎందుకు బాధపడతావు? వెళ్ళిపోండి. హోమ్ క్వారంటైన్ ఉండుకోండి అందరూ. ప్రైమరీ కాంటాక్ట్స్ 7 మెంబర్స్ ఉన్నారండి. అందరికీ స్టాంప్ వేసేసి క్వారంటైన్ చేశాము. దాంతోపాటు సెకండరీ కాంటాక్ట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే
వీళ్ళతో పాటు క్వారంటైన్ ఉన్న 7 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ క్వారంటైన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మేము ఈ 14 days సర్వే చేపిస్తాం గజ్వాడ విలేజ్ మొత్తం ఉంది. ఎవరికైనా ఏమైనా బీపీ షుగర్ కానీ దాంతోపాటు ఎస్ఓబి దమ్ము ఆస్తమా కానీ అలాంటివి ఏమి ఉన్నా సరే అన్నీ చూసుకొని ఇంకా ఏమైనా సిమ్టమ్స్ అనిపిస్తే దానికి టెస్ట్ చేయడం జరుగుతుంది. గజవాడ గ్రామంలో సుమారు 30 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని చెప్పి మనకు డిఎంహెచ్ఓ ద్వారా తెలిసింది. అదే విషయం తెలియగానే స్థానిక ఆసుపత్రి సిబ్బందితో ఇక్కడికి వచ్చి ప్రైమరీ కాంటాక్ట్స్ ఒక 7 మెంబర్స్ను గుర్తించి వారందరికీ స్టాంప్ వేయడం జరిగింది హోమ్ క్వారంటైన్గా. మరియు సెకండరీ కాంటాక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ 7 మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సెకండరీ కాంటాక్ట్గా గుర్తించి వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్గా ఉంటూ ఎక్కడ తిరగవద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ సూచించడం జరిగింది. ఇది మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడ ఉన్న మొత్తం ఆల్రెడీ ఈయన పోస్ట్ మ్యాన్ కాబట్టి సుమారు ఒక 800 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. వాటిని కూడా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసిందని చెప్పి తెలిసింది. కాబట్టి ఈ గజవాడ గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా మేము తెలియజేయమనగా, మీరు ఎలాంటి పనులున్నా కానీ మీ గ్రామం విడిచి ఒక 15 రోజులు కంపల్సరీగా మీరందరూ గ్రామంలోనే హోమ్ క్వారంటైన్ ఎవరికి వారు హోమ్ క్వారంటైన్ స్వచ్ఛందంగా ఉంటూ ఎటు ఏ మండలానికి కానీ జిల్లాకు కానీ ఎక్కడ కానీ వెళ్ళొద్దని అందరికీ తెలియజేస్తుంది. నేను వ్యక్తికి అబ్బాయికి పోస్ట్ మాస్టర్కు కరోనా వైరస్ అని తెలియగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించినాం సార్. అయితే వాళ్ళని జాగ్రత్తగా ఉండమని భయపడవద్దని అన్ని విషయాలు తెలియజేసినాం సార్. వాళ్ళకి ఏది అవసరమైనా కానీ నేను వాళ్ళ ఇంటి వద్దకు చేరుస్తానని తెలియజేసినాను సార్. వాళ్ళని ధైర్యంగా ఉండాలని చెప్పినాను. వెంటనే కరోనా వైరస్కు సంబంధించిన మందును స్ప్రే చేయించినాను. బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లించినాను సార్. ఊర్లో కూడా దండోరా వేయించినాను. అందరూ ఇంట్లోనే ఉండాలి, ఎవరు బయటకు రావద్దని. ఇక సర్పంచ్గా నేను కూడా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను సార్. రేపటి నుంచి ఎవరు కూడా బయటకు రావద్దని కట్టుదిట్టం చేస్తాను సార్. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్కు ముందుకు వచ్చారు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు ప్రాణాల భద్రతా దృష్ట్యా వ్యాపార సముదాయాలు మూసివేస్తున్నట్లు తహసీల్దార్ సర్ఫరాజ్ నవాజ్ ఎస్ఐ ఫరీద్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో గత నెల 29వ తేదీ జరిగిన ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జగదేవ్పూర్ రోడ్లో గల ఇండియా 1 ఏటీఎంలో చోరీ జరిగిందన్న ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. కాగా తెల్లవారుజామున సుమారు 4 గంటల గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఒక ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో తామే ఏటీఎం చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరి నుండి 4,70,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని నిందితుల్ని అరెస్టు చేశారు. బాబానా ఫోన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటన. రైతు వేదిక భవనం నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి. నల్గొండ జిల్లా నకరికల్లో భారీగా గంజాయి స్వాధీనం. రోడ్డు యాక్సిడెంట్లో బయటపడ్డ గంజాయి భాగోతం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం. నీటి సంపులో పడి 3 ఏళ్ల చిన్నారి మృతి. జనగామ జిల్లా దేవరుప్పల్లో జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మిక తనిఖీలు. పంచాయతీ అధికారి హరిప్రసాద్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ. కొత్త తరహాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలు. సంగారెడ్డి జిల్లాలోని వెంకట కాజా దర్గాలోని హుండీ అపహరణ.
ఆదిలాబాద్ జిల్లాలో పొంగి పొర్లిన వాగులు, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన రైతులు, చాకచక్యంగా రక్షించిన స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.